దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాం, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ స్వామితో జెండా పెట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా మన సొత్తా? అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ హమారా అల్లా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు, మీరు నమ్మని మిత్రులరా, 1907లో పిళ్ళై గారన్న ఆయన కనుగొన్నాడు జై హింద్ అనే పదం పెట్టాలని. పిళ్ళై స్వతంత్ర సంగ్రామ పోరాట యోధుడు. 1940లో బోస్ రెజిమెంట్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అనమాట కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా. అరే భయ్, వాట్ షోయబుల్లా ఖాన్. మీరు నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధుమ్ మొహిద్దీన్. దట్ ఈస్ ముస్లిమ్స్. హిందూ ముస్లిం బాయ్. దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయాల, బతుకమ్మలను ఆడించారు వ్యవస్థలను చేసి. ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే 4 కోశత్తలను చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతల పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేబచ్చాలు చేసి వెళ్ళారు రజాకారులు. దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. బికాస్ ఎవడైనా మతాన్ని పూజించుకోవచ్చండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోని మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భారత మాతకి జై, రైట్? సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు, ఇది మామూలు విషయంగా ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాని మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు. అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బెబ్బచ్చాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే, వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు. అంతకుముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలచిత్ర పరిశ్రమకు బావుట ఎగిరింది విత్ శంకరాభరణం. రాజమౌళి గారితో ఎగరడం కాదు, ఆక్యుపైడ్ ఇట్. రాజమౌళి ఆస్కార్ అవార్డు. ఏం రాజమౌళి మజాకా? జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్ వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ డూ విత్ యూ అని అంటారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి? శబాష్. అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడు ఏటా సత్యనారాయణ గారు. కాబట్టి రాజమౌళి గారు అంత గొప్పోడు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదం బ్రదర్, ధన్యవాదం. రైట్? అందరికీ నటించిన నటినటుకి, అందరికీ టెక్నీషియన్ మొత్తం అందరికీ, మీడియాకి మొత్తం అందరికీ, తమ్ముళ్ళు మీడియా మిత్రులరా, ఈ సినిమాని బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి, బ్రహ్మాండంగా ఆడాలి. అయ్యా గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, నాట్ ది ఫిల్మ్ ఆఫ్ హిందూయిజం ఆర్ ముస్లిమిజం. మై ఫ్రెండ్స్, వీ ఇండియన్స్, కమ్ అండ్ సీ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్ అని చెప్పండి మీరు. రైట్? నమస్కారం తమ్ముళ్ళరా, ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.